want the mercy of God, you have to repent and forsake the sins what you have done in your life. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకొని మరలా అదే చేస్తే నిన్ను పంది అంటారు దేవుని దృష్టిలో. ఏమంటారు? అంతే. ఒప్పుకొని విడిచిపెడితే ఉపయోగం, ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నిరుపయోగం. దేవుడు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాడు. ప్రతి బల్లారాధనకు వచ్చి ఒప్పేసుకొని పాపినని బల్ల తీసేసుకొని, ఏదో 4 రోజులు బల్ల తీసుకున్నాం కాబట్టి బాగుండి, మరలా 5వ రోజు పాపంలో పడిపోయి మరలా బల్ల తీసుకుంటూ మరలా తప్పును ఒప్పుకొని మరలా చేస్తే చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చెయ్యి కాళ్ళు చచ్చిపడిపోయేలా చేస్తాడు, నీ భోజనం నువ్వు తినకుండా చేస్తాడు, నీ ఒంటి మీద బట్టలు నువ్వు వేసుకోలేకుండా చేస్తాడు. ఆ దీన స్థితిలోకి నిన్ను తీసుకుపోక మునిపే ఏం చేయాలి? అతిక్రమముని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు క్రీస్తు ప్రభువుల వారి కనికరం నీ మీదకి వస్తుంది. ఇఫ్ యు వాంట్ ద మర్సీ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు రిపెంట్ అండ్ ఫోర్సేక్ ద సిన్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. విడిచిపెట్టాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టగలిగితేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు, లేదంటే కావు.